తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్. తుది నిర్ణయం కోసం పీఎస్సీ అత్యవసరమైన మీటింగ్. ఇంతకీ పాత రిజర్వేషన్స్ ఉంటాయా పోతాయా? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల చివరిలోగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలో కొందరు నేతలు కోరుతున్నారు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ నెల 23న రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుల ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి హనుమంతరావు సుదీర్ఘంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపినందున దీనిపై కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు సీఎంకు సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లడంపై కూడా చర్చించారు. రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఎన్నికలను వాయిదా వేసేందుకు హైకోర్టు అదనపు గడువు కోరే అవకాశాలు పరిశీలించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పైన సమావేశంలో చర్చించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు పాత కాంగ్రెస్ శ్రేణులకు మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపుతుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికలలో నేతలందరూ ఐక్యంగా పనిచేసేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా అని కూడా ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీచ్ అందరూ కలిసి ఒక నివాసంలో ఆదివారం నాడు ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు వెంటనే ఎన్నికలు జరపాలని కోరగా, మరోవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య తేలే వరకు వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీసీ రిజర్వేషన్ల కోసమే కులగణన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపినందువల్ల దానికి కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురు నేతలు సీఎంకు చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా సూచనలు జరిపినట్టు తెలుస్తుంది. ఇక ఎన్నికల చర్చలతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కూడా వ్యూహరచన సాగుతుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు పాత కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తలెత్తుతున్నటువంటి విభేదాలను చక్కదిద్దాలని పీసీసీ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను పరిష్కరించి అందరూ కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని నిర్ణయించారు. పార్టీ విరోధక చర్యలకు పాల్పడితే నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల సమయం అనే రెండు కీలకమైనటువంటి అంశాలపై కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతుందని స్పష్టమవుతుంది. అయితే గతంలో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కూడా అంటే 2 టర్మ్స్ ఒకటే రిజర్వేషన్ ఉండాలని కూడా డిసైడ్ చేశారు. దాన్ని మారుస్తూ అంటే ఇప్పుడు వచ్చేటువంటి రిజర్వేషన్ డెఫినెట్గా అటు బీసీ రిజర్వేషన్స్ అంటే 42%కు కాను కేటాయిస్తే డెఫినెట్గా రిజర్వేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది కేంద్రం నుంచి వెళ్ళి అసలు రెస్పాన్స్ లేదు కాబట్టి ఇప్పటికే దాదాపు గ్రామాలలో సర్పంచుల పదవీ కాలం ముగిసి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నందున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అండ్ పాత బిల్లులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అట్లీస్ట్ ఏదన్నా గ్రామాలలో ఏదైనా అవసరాల మేరకు ఎవరిని అడగాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పటికే అంటే గత కొన్నేళ్లలో ఇంత లేట్ ఎప్పుడూ కాలేదు. సర్పంచ్ల పదవీ కాలం కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాం, కానీ ఇంత గ్యాప్ ఎప్పుడూ కూడా లేదు. కాబట్టి కంప్లీట్గా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఇంకా ముఖ్యులు కానీ ఎలక్షన్స్కి వెళ్తేనే బాగుంటుంది, పార్టీల పరంగా కూడా రిజర్వేషన్స్ ఇస్తే అలా కూడా బాగుంటుంది, ఇక కేంద్రాన్ని నమ్ముకుంటే ఇంకా లేట్ అవుతుంది. సో దీనివల్ల పార్టీపై వ్యతిరేకత ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందని కూడా కొంతమంది అయితే అంటున్నట్లు తెలుస్తుంది. సో మొత్తంగా అటు పథకాలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు వస్తున్నటువంటి టైంలో కాంగ్రెస్ గతంలో ఆల్రెడీ కొంచెం ముందుగానే ఎన్నికలకు వెళ్తే పర్సంటేజ్ అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేది. బట్ ఇంత లేట్ అవ్వడం వల్ల పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. ఇన్ కేస్ ఒకళ్ళ ఇప్పుడు కనుక ఎలక్షన్స్కి బీసీ రిజర్వేషన్స్ని పెట్టుకోకుండా పోతే మాత్రం బీసీ సంఘాల నుంచి కూడా కొంచెం
వ్యతిరేకత రావే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. కాబట్టి అందరూ కూడా ఇటు రెండు అంటే ఇప్పుడు అటు నిజంగా ఎన్నికల టైము పెట్టడానికి హైకోర్టు ఇచ్చినటువంటి టైం చాలా దగ్గర పడుతుంది. ఇటేమో బీసీ రిజర్వేషన్ మీద కంప్లీట్గా ఒక క్లారిటీ లేదు. సో కంప్లీట్గా అందుకనే కొంతమంది మాత్రం ఎన్నికలకు వెళ్ళాలి, కొంతమంది మాత్రం బీసీ రిజర్వేషన్స్ ఫైనల్ అయినాకనే ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుంది అంటున్నారు. సో మొత్తంగా ఏదేమైనా కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా సర్పంచులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నటువంటి బిల్లులు కానీ ఊర్లో ఏదైనా అవసరాలకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి బీసీ రిజర్వేషన్స్ వచ్చాకనే ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.